సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయ కాలము 10 గంటలకు యవనస్తుల కూడిక పల్లకొడం పరీక్షలు ఉంది. ప్రతి వారు సకాలంలో వచ్చి పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము గలతీయుల పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రియకుమార కుమార్తె ఈ ఉదయకాల సమయంలో ప్రతి వారు కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన యొక్క దేశంలో ఒక ఉన్నతమైన శిఖరం వెళ్ళడం కొరకు కొంతమంది కార్యవర్గాలు, మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సారథ్యంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ముద్ర చేయడం జరిగినది. దాన్ని ఉద్దేశించుకుంటూ మన దేశం యొక్క రాజ్యాంగంలో స్థాపించబడిన దినము ఈరోజు. దేవుని యొక్క వాక్యము కూడా చాలా తేటగా తెలియబడుతుంది. ఇజ్రాయేల్ ప్రజలు వారు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి కానాన్ దేశం ప్రయాణమైన మొదటి కాలంలోనే దేవుని యొక్క వాక్యము, రాజ్యాంగము, ధర్మశాస్త్రము అనుగ్రహించబడను. ఒక దేశము కానీ, సమాజము కానీ, లేదా వ్యక్తిగత జీవితము వర్ధిల్లాలి అంటే రాజ్యాంగం వల్ల ధర్మశాస్త్రమైన సూచనలు చాలా అవసరం. ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు వారి జీవితంలో దీర్ఘాయుషుడిగా ఉండాలి అంటే, వారి యొక్క పట్టణాలు సమృద్ధిగా ఉండాలంటే ఆయన చెప్పిన మాటలను అనుసరించడం. అదే సమయంలో మన దేశం యొక్క రాజ్యాంగ గమ్యము కూడా అదే. మనము మంచి స్థితిలో ఉండాలి, ప్రజలందరూ కూడా మంచి సమాజంలో ఉన్న ఉద్దేశంతో. అయితే ఏంటి ఈ యొక్క ప్రాముఖ్యత అంటే సూచనలు. దేవుడు అనుగ్రహించే సూచనల ప్రకారం ఉంటే అది మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తుంది. ఆయన ధర్మశాస్త్ర ప్రకారం కానీ మనము ఉన్నట్లయితే మనం పాపంలో వెళ్లకుండా దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఈరోజు నా ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో స్వతంత్రం నీకు కావాలి అనుకున్నప్పుడు ఆయన రక్తములోను కడగబడి ఆయన వాక్యానుసారంగా జీవించడం. ఎవరైతే ప్రభువైన యేసు యొక్క వాక్య ప్రకారం జీవిస్తారో వారి జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు చూడగలరు. ఎందుకంటే ఆయన మనకు ప్రాథమిక ఇచ్చింది పాపము నుంచి విడుదల చేసి మరలా ఆ దాసికారు కింద వెళ్లకుండా ఉండాలి అంటే ఆయన అనుగ్రహించే సూచనలు మనము వెంబడించవలసినది. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ప్రోత్సహిస్తున్నాను. ఆయన యొక్క సూచనల ప్రకారము, వాక్య ప్రకారం ఉండండి, ఆ రక్తంలో కడగబడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి కొందాలు. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని ఇంకా పురోగతుల అభివృద్ధికి నడిపించండి. ఆయన దేశ నాయకులకు ఆరోగ్యంతో జ్ఞానము దయచేయండి, రక్షణ దయచేయండి. అత్యుతంగానే నీ రక్తంతో కడగబడిన ప్రతి వారు నువ్వు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని చక్కగా అనుభవించుటకు సహాయం చేసి నీ యొక్క కృపను పొందుటకు నడిపించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన అనుగ్రహించిన స్వేచ్ఛను సంపూర్ణంగా ఆనందించాలని కోరుకుంటూ దేవుడు దీవించును గాక, ఆమేన్.